హాయ్ అండి. మీ హాయ్ అన్న. పేరు? నా పేరు జగన్ అన్న. కొంచెం జగన్. ఓకే. మీ ఏరియా నేమ్ వచ్చేసేంటి? శ్రీ మాణికేశ్వర నగర్ అన్న. అందరూ ఓటర్ బస్ అని పిలుస్తారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరిక్కడ? మేము మా తాతల జమానా నుంచి ఇక్కడే మేము పుట్టి పెరిగింది ఇక్కడనే అన్న. ఓకే. అంటే మీకు గతం నుంచే రేటు ఇప్పుడు గజానికి ఎంత రేట్ ఉన్నాయి ఏంటి అనేది మీకు చాలా తెలిసే ఉంటది. సో, తెలుసు. గత 20 సంవత్సరాల నుంచి కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎంత ఉంది 20 సంవత్సరాలు అంటే కింద? 4, 5 వేలు ఉండే. ఒక 20, 25 సంవత్సరాల కింద ఒక్కొక్కళ్ళు 3000కి ఇట్లా అమ్మిపోయినున్నాడు. ఆ! ఇప్పుడు 50,000 గజం దొరకదు మా బస్సుల. అవునా? సో, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది రేటు? ఇప్పుడు 40-50 మధ్యలో నడుస్తుంది. ఈజీగా గజంకి 50, ఆ! 60 వేల అంతే వరకు నడుస్తుంది నడుస్తుంది. గానీ ఇప్పుడు ఎవరు అమ్మరు ఇక్కడ. ఎందుకంటే ఎవరమ్మరు. పక్కన ఓయి ఉంది గదా! అవును. ఎవరైనా సరే ఒక 150 లాక్స్ ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ కొన్న తర్వాత హ్మ్. ఒక 1 సీఆర్ పెట్టేసి ఇల్లు కట్టేస్తే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. సో, ఇక్కడ నియర్ బై మరి ఎవరైనా తీసుకుందాము అని అనుకుంటే గనుక మీరు ఏ ఏరియా సజెస్ట్ చేస్తారు? అంటే మంచి సిటీలో మిడిల్ అంటారా? క్లాస్ వాళ్ళకి. సిటీలోనా? బయటనా? ఇక్కడ సిటీలోనే. సిటీలో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ బెటర్ అనిపిస్తే నాకు తెలిసి తార్నాక, బోడుప్పల్, హ్మ్. చిలకనగర్, అటు మల్లాపూర్, హ్మ్. అటు అశోక్ నగర్ అటు సైడ్ సజెస్ట్ చేస్తాం. చాలా బెస్ట్ అంటారు. అట్ బెస్ట్. ఓకే. సో, అప్పటికి ఇప్పటికి మాణికేశ్వర నగర్ మరేమైనా డెవలప్ అయిందా? గత 10 సంవత్సరాల నుంచి పిచ్చగా డెవలప్ అయింది రియల్ ఎస్టేట్ గిట్లా. హ్మ్. ఫ్లాట్లు, దందలు అన్నీ బాగా డెవలప్ అయినాయి. ఈ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం డల్ మళ్ళా అయిపోయింది. డల్ అయిపోయింది. హ్మ్. సో, అప్పటికి ఇప్పటికి హైదరాబాద్ ఏమైనా డెవలప్ అయిందా? గత 10 సంవత్సరాలలో మామూలుగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఎవరు అసలు తెలంగాణ ఇంత హ్మ్. ఎదుగుతదని ఎవరు ఊహించలేదు. దీనికి కారణం మరి డెవలప్‌మెంట్‌కి కేసీఆర్, కేసీఆర్ అంతే. కేటీఆర్ సో, దేనికి పోయిన వేరే ముచ్చట్లేదు. ప్రభుత్వమే చాలా డెవలప్‌మెంట్ ఈ చేసిందంటారు. దొంగ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండన్న మేము తెలంగాణ ఉద్యమకారులం మేము. హ్మ్. ఓయూ పక్కనుండి కుక్క దెబ్బలు తిన్నాం లాఠీలు. నా అవును. మీద 270 కేసులున్నాయి నా మీద. హ్మ్. ఆయన రేవంత్ రెడ్డి వచ్చి ఉద్యమకారులకు 250 గజాలు జాగిస్తా అని చెప్పిండు. ఏడిస్తాడయ్యా నాకు ఇప్సే ఒక గుడిసెని వేసుకొని ఉంటాడు అది. హ్మ్. సో, ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ మరి ఎలా నడుస్తుంది? బిజినెస్ ఎలా నడుస్తుంది? మొత్తం లేదన్న. రియల్ ఎస్టేట్ అంటే ఏం లేదు. ఆయన ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి మొత్తం ఉన్న గరీబుల్ ఇల్లులు కూలగొడుతున్నాడన్న. ఎన్కన్వర్షన్ కూలగొట్టిన దానికో అర్థం ఉంది. అవును. ఇప్పుడు పేదలున్నారు. గుడిసెలేసుకొని. వాళ్ళకి తెలవదు. ఇప్పుడు నువ్వంటే చదువుకున్నావు. అవును. నేను చదువుకోలే బ్రదర్. హ్మ్. నేను చదువుకోలేదు. అరే కాడ భూముంది. అక్కడ 40,000, 50,000 గజం నడుస్తున్నావు. 30,000కి ఇస్తాంటే ఊరుకున్నావు. నువ్వు కొనవా? అవును. అన్ని డాక్యుమెంట్లు అన్ని క్లియర్ ఉన్నాయి. అవును. నువ్వు కొనవా? 100% తీసుకుంటా. తెలియకుంటే మనకి ఇంకా చదువుకున్నోళ్ళం మనమే మోసపోతాం. ఇప్పుడు పాపం మనకు చదువుకున్నోళ్ళన్న కూలి అవును. పని చేసుకొని బతుకుతోళ్ళు గుడిసెలు వీకేసి ఏముంది 20,000, 30,000లో వస్తుందనంటే హ్మ్. తీసేసుకుంటారు. ఇప్పుడు నల్ల చెరువు అంటారు. నల్ల చెరువు దగ్గర దరిదాపు మా రిలేటివ్స్ ఉన్నారన్న. అంతా మట్టి పని చేసేవాళ్ళే. హ్మ్. వాళ్ళ గుడిసెలయితే ఇంట్లో టీవీ గిన్నె గిట్ల లేదన్న రోడ్డు మీద. వాళ్ళు రోడ్డు మీదకొచ్చి కూర్చున్నారు. అబ్బా! ఇప్పుడు మా హ్మ్. ఇంటికి తీసుకొని పోతాం. మా ఇంట్లో ఉన్నారు ఒక 4 ఫ్యామిలీలు. వావ్! సూపర్. సో, ప్రెజెంట్ మరి దీని గురించి మీరేమంటారు ఫైనల్‌గా? హైడ్రా చేయడం కరెక్టే ఉంది గానీ, అది నాలల మీద కట్టినోళ్ళని చేయాలి. చెరువులు ఇప్పుడు ఇంతకుముందుకున్న గవర్నమెంట్ ఏం చేసింది? హ్మ్. ఇంతకుముందున్న గవర్నమెంట్ ఏం చేసింది? అవును. అరే పోనీతి బతకని అనే వదిలేసింది. నువ్వు ఉన్న నాలాలు పెంచు. నాలాలు ఓపెన్ చేసి, దానికి డ్రైనేసి, దానికి స్లాబ్‌లేసి, దాని కనెక్టివిటీ క్లియర్ అయ్యేటట్టు చూడాలి గానీ, నువ్వు ఉన్న బిల్డింగ్‌లు కూలగొట్టి లాభం ఏంది? అవును. బిల్డింగ్‌లు కూడా లాభం ఏంది? ఇప్పుడు మిషన్ కాకతీయ వర్క్ ఉంది. హ్మ్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ 2 ఎజెండాలతోటి తీసుకొచ్చింది కేసీఆర్. అవును. ఆ 2 ఎజెండాలు నేను చెప్తా. హ్మ్. మాక్సిమం ఏ పొలిటీషియన్‌కి తెలవదు. హ్మ్. మా కేసీఆర్‌కి, కేటీఆర్‌కి, హరీష్ రావుకి నాకే తెలుసు. ఓకే. చెప్పండి. మాకు గూడా ఇన్ఫర్మేషన్ మిషన్ తెలుసు. భగీరథ, మిషన్ భగీరథ ప్రతి ఇంటికి మంచోళ్ళకి నీళ్ళు తాగిపిద్దామని ఇచ్చిండు. అవును. అవునా? హ్మ్. ఆళ్ళ పార్టీలో అయితే ఏం కాంగ్రెసోనికి ఇయ్యను, బీజేపీకి ఇయ్యను అయితే ఏం లేదు కదా! ఏం ప్రతి లేదు. ఇంటికి ఇచ్చిండు. ప్రతి ఒక్క ఇంటింటికి ఇప్పుడు నల్లా. ఆదిలాబాద్ దగ్గర ఒక 2 మండలాలకు లేవు. ఎందుకంటే మిషన్ భగీరథ కాంట్రాక్టర్ నేను. ఓకే. మిషన్ కాకతీయ దేనికోసం తీసిండన్న? హ్మ్. మిషన్ మంచి. కాకతీయ దేనికోసం తీసిండంటే, వచ్చే వరదలని కాపాడుకోనీకి నీళ్ళు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగనీకి మిషన్ కాకతీయని తెచ్చిండు. అవును. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మిషన్ కాకతీయ కోసం గుంతలు తీస్తావా నువ్వు? బుద్ధుందా రేవంత్ రెడ్డికి ఏమన్నా? హ్మ్. గరీబోళ్ళ ఇళ్ళ నుంచి గరీబోళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. హ్మ్. ఎన్ని కన్వెన్షన్ కూలగొట్టు ఇంకొంత దమ్ముందా రేవంత్ రెడ్డికి ఓల్డ్ సిటీ పొమ్మని చెప్పి చూస్తా. మొత్తం నాలాల మీద బిల్డింగ్లు ఉన్నాయి ఆళ్ళయి. అవును. నేను వీడియో తీసి ఆల్రెడీ యూట్యూబ్‌లో వీడియో పెట్టినా నేను. హ్మ్. ఒకసారి రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీ పొమ్మను. ఆళ్ళు అక్కడ మాత్రం టచ్ చేస్తలేడు. ఆడ ఎవడు పోయే మొగోడు లేడన్న ఆడ. నేను చెప్తున్నా కదా! హ్మ్. ఆ ఓల్డ్ సిటీ పోయే మొగోడు ఈ రేవంత్ రెడ్డి 3 ఫీట్ల రేవంత్ రెడ్డి పెద్ద తురుంకాడు కదా! ఓల్డ్ సిటీ పొమ్మను. ఫస్ట్ ఓల్డ్ సిటీని టచ్ చేసి మిగతాయి టచ్ అంతే. చేయమను. ఓల్డ్ సిటీ టచ్ చేసిన తర్వాత మిగతా దగ్గర రమ్మను. పాపం ఎందుకు వేస్ట్ అనవసరంగా గరీబోళ్ళని రోడ్డు మీద ఉన్న పబ్లిక్‌ని అనవసరంగా ఆగం చేసి రోడ్డు మీద తీస్తుండు. హ్మ్. ఏడుస్తుర్రన్న ఆళ్ళ ఉసురు తాకుతది రేవంత్ రెడ్డికి. అవును. వాళ్ళేమో చదువుకున్నోళ్ళు అంటేనేమో చదువుకున్నోళ్ళు కాదు. మళ్ళీ రిజిస్టర్ డాక్యుమెంట్లు మళ్ళీ ఆళ్ళయి. నోటరీలు గిట్ల కావన్నా రిజిస్టర్ డాక్యుమెంట్లు. అవును. డాక్యుమెంట్ నోటీస్ ఇయ్యకుండా ఇల్లు కూలగొట్టారు. సరే వారం, 10 రోజులు టైం ఇచ్చి మరి కోర్టుకు పోయి స్టే తెచ్చినా గాని స్టే గిట్ల తీసేసి కూలగొట్టేసిరన్న.
హ్మ్. ఆ బిల్డింగ్ నాదే. ఆ బిల్డింగ్‌లో నలుగురు ఫ్యామిలీస్ ఉన్నారు ఇప్పటికి. ఓకే. సూపర్. ఇంత చెత్త గవర్నమెంట్ నడుస్తుంది. మళ్ళా ఈడు రాడు రాసి పెట్టుకోండి మీరు. హుహు. మళ్ళా ఒకసారి ఇంటర్వ్యూ చేయండి మా అన్‌కిషోర్ గారికొచ్చి. హ్మ్. మళ్ళా ఈ రేవంత్ రెడ్డి రాడు. సో, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఈ విధంగా అయితే నడుస్తుంది. హాయ్! హలో! వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. సో, ప్రెజెంట్ రియల్ ఎస్టేట్‌లో మరి గతంలో అంటే గతంలో ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం సో, గజంకి ఎంత ఉండే రేటు? సో, ఇప్పుడు మరి ఎంత రేట్ ఉంది? ప్రెజెంట్ అయితే మనం ఉప్పల్లో ఉన్నాము. సో, ఇక్కడ ఉన్న ప్రజలను కూడా కనుక్కుందాం. చాలా డేస్ నుంచి అయితే ఇక్కడ ఉంటున్నారు. అంటే చాలా సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉన్నారు. సో, ప్రెజెంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంతుండే? ఇప్పుడు ఎంతుంది? డెవలప్ అయిందా? ఏమైనా అయిందా? ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు అనేది సో, వారి మాటల్లోనే కనుక్కుందాం. హాయ్ అండి. హలో అండి. నా పేరు వెంకటేశ్వర్లు. ఎప్పటి నుండి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము గత 25 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. బోడుప్పల్లో ఉంటాము. సో 25 సంవత్సరాల 20 నుంచి సంవత్సరాల నుంచి ఇక్కడ బోడుప్పల్లో ఉంటున్నాం. ఉంటున్నారు. బోడుప్పల్లో ఉంటున్నాం. ఓకే. సో, ప్రెజెంట్ అంటే మీరు తీసుకున్నప్పుడు 25 సంవత్సరాల క్రితం గజం ఎంత ఉండే? రూ. 9,000 తీసుకున్నామండి. రూ. 9,200 గ్రామ్ తీసుకున్నాము. 9,000కి అప్పుడు. 9,000 తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా 60, 70,000 ఉండాలి. మన మార్కెట్ పొజిషన్ బట్టి. కానీ మాకు పెద్ద సమస్య ఏమైందంటే వక్ఫ్ బోర్డ్ సమస్య చాలా పెద్ద తీవ్రంగా ఉన్నది ఇప్పుడు. వర్క్ బోర్డ్ ప్రతి సమస్య. వక్ఫ్ బోర్డ్ సమస్య. ప్రతి 10 సంవత్సరాలకోసారి ఇదే విధంగా ఒక 2, 3 మంత్స్ ఆపేస్తారు. ఆ రిజిస్ట్రార్‌కి ఎంతో డబ్బులు ఇచ్చేసి ఆ రియల్ ఎస్టేట్ మాఫియా మీద పడుతది చేస్తాయి. చాలా కుటుంబాలు. ఎందుకంటే ఉప్పలు కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంటది. కొంచెం పొల్యూషన్ ఉండదన్న ఉద్దేశంతోటి ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకొచ్చిన అమౌంట్స్ తోటి 100, 150 గజాల జాగాలు తీసుకొని చాలా మంది కట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు 3, 4 సంవత్సరాల నుంచి కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ బంద్ అయిపోయి మాది దాదాపు ఒక 2014లో 35,000 తోటి స్టాప్ అయిపోయింది. ఓకే. ఇంతవరకు మళ్ళీ ఒక్క రూపాయి పెరిగింది లేదు. కొనేటోళ్ళు లేరు, అమ్మేటోళ్ళు లేరు. ఈ విధంగా తయారైపోయింది. అబ్బా! దాని మీద పెళ్లిలు, అమ్మాయిలు పెళ్లి చేయడానికో లేదా పిల్లలు రేపొద్దు ఎడ్యుకేషన్‌కి పనికొస్తదో, తక్కువ రేట్‌లో ఉన్నాయి, మంచిగున్నాయన్న ఉద్దేశంతో కొన్నోళ్ళంతా ఇప్పుడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. హ్మ్. ఒక మా ఇంటి దగ్గర ఒక పెద్ద మనిషి 57 ఇయర్స్ ఉంటాడు. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. నా రిటైర్మెంట్ పైసలతోటి 2 ప్లాట్లు తీసుకున్నాడు. ఒక ప్లాట్‌లో ఇల్లు కట్టుకొని ఇంకో ప్లాట్ ఆయన అవసరాలకు అమ్ముకుందాం అనుకున్నాడు. ఆయనకు అనుకోకుండా హార్ట్ సర్జరీ ఓకే. ఒక 5,00,000 అవసరం ఉంది. ఆయనకి ఎవరు ఇస్తారు డబ్బులు? ఎవరు లేదు, ఎవరు ఒప్పులేరు. అమ్ముకుందాం అని చెప్పడం లేదు. రూ. 30,000 జాగాను రూ. 15,000 కాడికి అమ్ముకున్నాడు. అంటే ఎప్పుడు కొన్నాడు? ఆ 30,000 అదేనే అంటే ఆ పొజిషన్ 14లో ఉన్న పొజిషన్ 30, రూ. 35,000 మధ్య నడుస్తుంది. ఆయన కొన్నది 9,000, 8,000, 9,000 కొన్నాడు 2010, 11లో. ఓకే. ఇప్పుడు 30,000 అదే రూ. 35,000 రూ. 14,000 అమ్ముకోవాల్సిన పరిస్థితి పడ్డది. అది కూడా ఆయన సగం పైసలు ఇచ్చి సగం పైసలు నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇస్తా అని చెప్పని ఆపేసిండు. అంటే లేకపోతే నా దానికి డబ్బులు మెయిన్ నాకు ఇచ్చేసేయి. కారణం వర్క్ బోర్డ్ ప్రాబ్లమే. వర్క్ వర్క్ బోర్డ్ బోర్డ్ ప్రాబ్లమ్. అంతకంటే ఇంకోటి ఏం లేదు. పర్లేదు మొత్తం ఒకవేళ రియల్ ఎస్టేట్ మంచిగున్నట్టయితే మంచిగుండేది. హ్మ్. కానీ వాస్తవానికి బాగా పెంచేసిర్రు. కేసీఆర్ గవర్నమెంట్‌లా విపరీతమైన అంటే ఇక మళ్ళా జీవితం 10 సంవత్సరాల తర్వాత కూడా రేట్ ఉండదు. అంత రేట్ తీసుకొచ్చిర్రు, పడేసిర్రు. ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ పరిస్థితి మొత్తం అతలాకుతలమని మా అభిప్రాయం. సో, అప్పటికి ఇప్పటికి ఏమైనా డెవలప్ అయిందా మీ ఏరియా? డెవలప్‌మెంట్ ఉన్నదండి. డెవలప్‌మెంట్ సీసీ రోడ్లు అవి ఇవి ఏస్తున్నారు. అవి అయితున్నాయి గానీ ఎంత అయితే ఏముంది, ఎంత సీసీ రోడ్లు ఉంటే ఏం లాభం. అసలు కొనుగోలు అమ్మకాలు మొత్తం అయిపోయి రిజిస్ట్రేషన్ లేకపోయినాక కొనేటోళ్ళు ఎవరు ఉంటారు, అమ్మేటోళ్ళు ఉంటారు. ఇవాళ రేపు రూ. 10,000 కొనుక్కొని అమ్మే పరిస్థితులు లేవు. హ్మ్. అటువంటి ఒక ల్యాండ్ మీద రిజిస్ట్రేషన్ కాకుండా ఒక రూ. 1,00,000 ఏమో ఇస్తారు ఎవరన్నా? ఇయ్యరు. 10,00,000 దాదాపు 70,000 ప్రాపర్టీ ఆ పేపర్స్ పెట్టుకొని ఒక 5,00,000 ఇమ్మంటాడు, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. సో, నార్మల్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో కొనుక్కుందాం అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? చాలా చూసి అడుగులేయాలండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు బాగున్నోళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ లేదు. మనం ఉన్న డబ్బులు ఏదో సేవింగ్‌కో లేకపోతే రేపు ఫ్యూచర్‌లా అమ్మాయిల పెళ్ళికో, ఎడ్యుకేషన్‌కో దేనికో అక్కరకొస్తాయి. చలో అమ్ముకున్నా అనే ఉద్దేశంతో మాత్రం ఇప్పుడు కొనే పరిస్థితులు లేవు. అది ఎప్పుడు ఏది ప్రాబ్లమ్ వస్తదనేటువంటిది తెలిసే పరిస్థితి లేదు. ఓకే. అండ్ ఒకవేళ మనం హైదరాబాద్‌లోనే చూసుకున్నట్లయితే బోడుప్పల్ కాకుండా హైదరాబాద్‌లోనే చూసుకున్నట్లయితే గనక ఏ ఏరియా మీరు సజెస్ట్ చేస్తారు? అంటే ఒకవేళ కొనుక్కోవాలి అని అనుకుంటే గనక ఏ ఏరియా మీరు సజెస్ట్ చేస్తారు? ఏ ఏరియాలో సజెస్ట్ చేసేటట్లేదండి ఇప్పుడు పరిస్థితి. అంతా ఏడ ఏం ప్రాబ్లమ్ అయితదో తెలిసేటట్లేదు. మోసాలు కూడా ఎక్కువ. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. డబుల్ రిజిస్ట్రేషన్‌లు. హ్మ్. మనకు అన్ని విధాలా ఇప్పుడు పర్మిషన్ వచ్చింది అనంటే అది కరెక్ట్. లోన్ వచ్చిందంటే ఇదివరకు అనుకున్నాము. మనకు బ్యాంక్ లోన్ అప్లై చేసుకుంటే బ్యాంక్ లోన్ వచ్చింది. చలో ప్రాబ్లమ్ లేదు. వాళ్ళందరూ అన్ని విధాలా వాళ్ళు చూసుకుంటారు గాని బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్‌లో ఉన్నాయి, బఫర్ జోన్‌లో ఉన్నాయని కూర్చేస్తున్నారు. ఆ! అన్ని పర్మిషన్‌లు ఉన్నాయి. ఏదో అంటుర్రు. రేరా పర్మిషన్ అంటుర్రు, ఇవ్వంటుర్రు. అన్ని పర్మిషన్‌లు ఉన్నాయని అన్ని చూసుకోకుండా ఏం చేస్తాం, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మనకు సిగ్నేచర్ స్టాంప్ ఏసి ఇచ్చిండు, పర్మిషన్‌లు ఇచ్చిండు అంటే అది ఆల్రెడీ ఎలాంటి ప్రాబ్లమ్ లేవని అనుకుంటాం.
అనుకొని బ్లైండ్ గా అలా దూకేస్తాం. మనం లోన్ పెట్టుకుంటే లోన్ 80% చాలా మంది ఈ కారణాల వల్లనే మోసపోతున్నారు. మోసపోతుంది. చాలా మంది మోసపోతారు. ఇప్పుడు ఒకటి ఉండాలి, కొంచెం మన ఉన్న కాడికి మనం హ్యాపీగా ఉందాము, చలో విలా తీసుకొని పిల్లలకు రేపు ఫ్యూచర్ అక్కడ అని చెప్పి కట్టుకున్నాడు. వాడు 10 సంవత్సరాలు కష్టపడి 2 కోట్లు సంపాదించుకున్న తర్వాత ఆ 2 కోట్లు పెట్టే మళ్ళీ 2 కోట్లు అప్పు తీసుకుని 4 కోట్లు పెట్టి ఒక విల్లా తీసుకుని ఇవాళ ఊలగొడుతున్నారు అని చెప్పి నా ఈఎంఐ కట్టక తప్పదు. వాని సాలరీ నుంచి కట్ అయిపోతుంది. అవును. ఏదో చల్లాక ఇల్లు ఉన్నది అనేటువంటి ధైర్యంతో అమ్ముకుంటే 4 కోట్లు 3 కోట్లు 3.5 కన్నా వస్తాయి కదా అని ఆలోచన ఉన్నోళ్ళు ఉంటామని ఆలోచిస్తారు. అవును. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అసలు ఏంది, అసలు వాళ్ళు ఎవరిని నమ్మాలి అర్థం కాని పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఉన్నారు ప్రజలు, పబ్లిక్ అంతా. ఇప్పుడు ఒక గజం జాగుణాలన్నా కూడా 100 విధాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో ఫ్యూచర్లలో ముచ్చర్ల సిటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే మన హైదరాబాద్ కన్నా ఎక్కువ డెవలప్ కాబోతుంది అంటారా? అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా గానీ, సిటీ పరంగా చూసుకున్నా గానీ. ఏమోసరండి, అది ఏం చెప్పే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే మాట్లాడకపోవడమే మంచిది. ఇప్పుడు మనం చెప్తున్న అభిప్రాయాన్ని 100 మంది చూస్తే ఒక ఇద్దరన్నా దానికి ఒప్పుకుంటారు, ఒక అడిగేస్తారు. అటువంటి ఇట్లా ధైర్యంగా అడిగే అనేటువంటి పరిస్థితులు మాత్రం ఇప్పుడు లేవు. ప్రెసెంట్ అయితే మీరు ఫైనల్ గా రియల్ ఎస్టేట్ గురించి ఇప్పుడు జరుగుతున్న అంటే ఫైనల్ మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ మాత్రం ఇప్పుడు కొనేటోళ్ళు మాత్రం ధైర్యం చేసి కొనొద్దు అని చెప్పగలుగుతాను నేను. కంపల్సరీ కొనే వాళ్ళు మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలే కొనొద్దు. ఇప్పుడు ఉన్నవాడు దేనికైనా తట్టుకుంటాడు, పోయినా పర్లేదు, లేదు 10 లక్షల ప్రాపర్టీ ఇంకా 10 లక్షలు పెట్టి వాడు ప్రాపర్టీ కాపాడుకుంటాడు. కానీ వీడు ఉన్న కాడికి ఏదో తీసుకొని పెడితే మళ్ళీ ఖర్చు పెట్టే పొజిషన్ ఉండదు దాని మీద. వాడు ప్రాపర్టీ వదులుకోవాల్సిందే. ప్రజెంట్ సిచువేషన్ ఇలా ఉంది కదా, మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక ముందు ఎలా ఉంటుందండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ప్యూర్ బీజేపీ, ఫస్ట్ నుంచి బీజేపీ ఏబీపీ స్టూడెంట్ అయినా కూడా చెప్పగలుగుతా, ఇప్పుడు తీసుకొస్తున్న హైడ్రా అట్లాంటివి అసలు ఇంకొక 20 ఏళ్ళ కిందనే చేస్తే బాగుండేది. చాలా మంది సేఫ్ జోన్ ఉంటుంది. హైడ్రా మీద మీ ఒపీనియన్? హైడ్రా చాలా బెస్ట్ పని చేస్తుంది. కాకపోతే ఏంటంటే అన్నిటికీ అతీతంగా, పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పని చేస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్. నేను నా జీవితంలో నేను బీజేపీ తప్ప ఇంకొకటి ఏను చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేస్తున్నటువంటి వాటి మాత్రం మా యొక్క మద్దతు 100% ఉంటుంది. థ్యాంక్ యూ.